అంతరంగ పురుషుడు పుష్టిగా ఉన్నాడా? పుష్టిగా ఎలాగుంటాడండి? ఉపవాసముతో. ఈ శరీరము నీరసిలినప్పుడు ఆత్మ పురుషుడు బలపరచబడతాడు. అంటే నీరసిల్లా అంటే ప్రతిసారి నేను నీరసిల్లాలా అప్పుడే? నో నో నో, ఐఎమ్ టెలింగ్ యూ. కనీసం ఒక్క రోజైనా 2 రోజులైనా ఉపవాసం ఉంటున్నారా మీరు వారంలో? కనీసం ఒక్క రోజైనా ఐ డినై మై ఫ్లెష్, ఐ డినై సోషల్ మీడియా, ఐ డినై వాట్ ఎవర్ ఐ లైక్ ద మోస్ట్ అండ్ ఐ విల్ సే లార్డ్ ఐ నీడ్ యూ, నాకు నువ్వు కావాలి ప్రభా అని చెప్పగలిగిన వారు ఉన్నారా? See, the greatest need for you and me is the health of our spirit. ఎందుకు ఈ జీవితం ఇట్లా అవుతుంది? నా బైబిల్ చదవడం తగ్గిపోయిందండి. ఎందుకు నా జీవితం ఇట్లా అయింది? ప్రార్థన చాలా తక్కువ అయిపోయింది. మొదట్లో ఎంత ఫైర్ ఉండేది, ఎంత అగ్ని ఉండేది. ప్రార్థన చేయాలని ఒకలాంటి ప్రేరేపణ, ఎల్లప్పుడూ నన్ను ఒక ప్రేరేపణ. ఇప్పుడు ప్రార్థన చేయాలంటేనే బోర్, ప్రార్థన చేయాలంటేనే విసుకొస్తుంది, అసలు ప్రార్థన వైపు నా మనసు వెళ్ళట్లేదు అనే పరిస్థితులు ఉన్నారా? గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. ఆధ్యాత్మిక జీవితం పుష్టిగా ఎలాగుంటుందంటే, మొట్టమొదటిగా ప్రార్థన, రెండవది వాక్యము, మూడవది ఉపవాసం, తర్వాత ఆరాధన, తర్వాత సంఘముతో కూడి ఆరాధించడము, సంఘముగా ఆయన దగ్గరికి రావటము. ఇవన్నీ కూడా దిస్ విల్ కీప్ అ చెక్ ఆన్ అవర్ స్పిరిట్స్ హెల్త్.